హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చిన తర్వాత చారుకేశకి విషయం తెలిసిన తర్వాత చాలా టెన్షన్ పడుతూ ఉండటంతో యమున అందరూ ఇలా అడుగుతారు, ఏమైంది, ఏం జరిగింది అని అడగటంతో విహారికి ఏదో ప్రాబ్లం అంట, చాలా పెద్ద ప్రమాదంలో ఉన్నాడంట, హాస్పిటల్లో ఉన్నాడంట, హాస్పిటల్ నుంచి నాకు ఫోన్ వచ్చింది అని చారుకేశవ చెప్పగానే ఒక్కసారిగా అందరూ కంగారు పడుతూ ఉంటారు, భయపడుతూ ఉంటారు. ఇక అప్పుడే పదండి హాస్పిటల్కి, ఏ హాస్పిటల్ అని చెప్పి అడగటంతో ఇక చారుకేశవ పదండి నేను తీసుకెళ్తాను ఇంకా ఇలా చెప్పగానే అందరూ బయలుదేరుతారు. ఇక ఆ తర్వాత ఇక్కడేమో ఫస్ట్ సహస్ర, అంబిక, పద్మాక్షి వాళ్ళు హాస్పిటల్లోకి ఎంటర్ అవుతారు. వాళ్ళు అలా వస్తూ ఉండగానే లక్ష్మి అక్కడ కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. లక్ష్మిని చూడగానే సహస్ర చాలా సీరియస్గా దగ్గరికి వచ్చి, ఏయ్ నువ్వేంటే ఇక్కడున్నావు అని అంటూ కోపంగా అడగటంతో లక్ష్మి ఏడుస్తూ చూస్తూ అది అమ్మ అని అంటూ ఉంటే, ఏంటే చెప్పవే, నువ్వు ఇక్కడ ఎందుకున్నావే, నువ్వు మా ఇంట్లో ఉండకూడదనే కదే నేను ఇంట్లో నుంచి గెంటేశాం, మళ్ళీ ఎందుకే ఇక్కడ తగలడ్డావు, మా బావ వెంట ఎందుకున్నావే నువ్వు, చెప్పవే చెప్పు అని సహస్ర అరుస్తూ ఉంటే పక్కనే ఉన్న పద్మాక్షి అలాగే అంబిక చాలా సీరియస్గా చూస్తూ ఉంటుంది. ఇక దీని మొహం చూస్తూ నాకు ఇక్కడ ఉండాలనిపించట్లే, దీన్ని జుట్టు పట్టి గెంటేసే అని అంటూ తిడుతుంది పద్మాక్షి. ఇక అప్పుడే సహస్రతో ఇలా అంటుంది అంబిక, చూడు సహస్ర, ఇది ఉన్నంత వరకు విహారికి ఈ తిప్పలు తప్పవు, ఇది ఉండకపోతే విహారి మంచిగా ఉంటాడు, ఇది ఉన్నందుకే వాడికి అంత పెద్ద ప్రమాదం జరిగింది, దీన్ని ఇక్కడ నుంచి గెంటేసే అని అంటూ అంబిక కూడా అంటుంది. అలా అనేసరికి అప్పుడే సహస్ర, నేను ఇంట్లో ఉండొద్దు, నువ్వు మా ఇంట్లో కాదు కదా, మాతో ఉండొద్దకూడదనే కదే నిన్ను గెంటేశాం, ఎందుకే మళ్ళీ తగలడ్డావు నువ్వు, పద అనేసి జుట్టు పట్టి గట్టిగా తోసేస్తుంది. లక్ష్మి అమాంతం వెళ్ళి అక్కడ పడుతుంది. అప్పుడే యమున అక్కడికి వచ్చి నిలబడుతుంది. యమున కాళ్ళ దగ్గర పడిపోతుంది లక్ష్మి. యమున సడన్గా చూసి ఇంకా కోపంగా చూస్తూ ఉంటుంది లక్ష్మి వైపు. చారుకేశవ వాళ్ళు కూడా అలా చూస్తూ ఉండిపోతారు. ఇక లక్ష్మిని కోపంగా చూస్తూ